హాయ్ అండి. వెల్కమ్ టు నీడ్ టు నేచర్. నేను మీ రామకుమారిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? అందరికీ నమస్కారం. నేను హైదరాబాద్ వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలుసు కదండీ! వీడియో పెట్టాను. మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళానని. మా పాప వాళ్ళ ఇంటి దగ్గర స్ట్రీట్ డాగ్‌కి దెబ్బ తగిలిందండి. మా పాప బాగా డాగ్స్‌ని అది సేవ్ చేస్తూ ఉంటదండి. ఒకవేళ ఏదన్నా వాటికి దెబ్బ తగిలినా, అయినా పడిపోయినా వాటికి ఫుడ్ అది పెడతా ఉండి దాన్ని హాస్పిటల్‌కి అది తీసుకెళ్ళి సేవ్ చేసింది. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉంచుకొని మరీ సేవ్ చేస్తదండి. అలాగే ఒక స్ట్రీట్ డాగ్‌కి కాలు ఇరిగిందండి. అంటే ఇరగటం అంటే బాల్ పైకెళ్ళిపోయిందంటండి మోకాలు దగ్గర. దాన్ని ఎక్స్‌రే తీయాలని అన్నారండి. అదిగోండి ఎక్స్‌రే తీస్తున్నారు. ఎక్స్‌రే తీస్తే ఎక్స్‌రేలో ఆహ్, బాల్ పైకెళ్ళిపోయింది. అదిగో చూసారా కొంచెం లెఫ్ట్ సైడ్‌ది పైకున్నాదండి. అది కట్టేస్తే తగ్గుతదమ్మా. మామూలుగా నడుస్తది ఒక 20 డేస్‌లోని అని చెప్పేసి ఎక్స్‌రే తీసి చూసిండి. ఆహ్, దానికి ట్రీట్మెంట్ చేస్తున్నారండి. అదిగోండి పడుకోబెట్టారు. అదిగోండి కట్టేసేసారండి. ఒక 20 డేస్ కదపకుండా దాన్ని ఒక చోట పెట్టి చూడమన్నారండి. మా పాప ఇంక కిందుంటే కష్టమని చెప్పేసి పైకే తీసుకొచ్చేసిందండి. వాళ్ళ బాల్కనీలో పెట్టి అన్నీ టాబ్లెట్స్ అవన్నీ వేస్తుందండి. ఎందుకండి మూగజీవాలను హింసిస్తారో ఏంటో తెలీదండి. అవి కూడా మనలాగా బతకాలి కదండీ! ఓ పక్కకే ఉంటాయి కదా! కొంచెం షుషు అంటే పక్కకి పోతాయి. అలా అనకుండా కర్రలతో అది కొడితే ఇలాగే బాధపడతాయండి. మనసుకి చాలా కష్టం కలుగుతున్నదండి. అందరికీ ట్రీట్మెంట్ చేయించాలని ఉండదు కదండీ! పాపం మనం యానిమల్స్‌ని సేవ్ చేద్దామండి. డాగ్స్‌ని కొట్టకుండా చూద్దాం. నా ఛానల్ నీడ్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ఉంటానండి.